మతం మనిషిని దేవునికి దూరం చేసేసింది. ఎందుకోసం అంటే ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనిషి దేవునికి దగ్గర అవుతున్నాడు అని అనుకుంటున్నాడు, కానీ వాటి ద్వారా మనిషి ఇంకా దేవునికి దూరం అయిపోతున్నాడు, దేవుని మెప్పించలేకపోతున్నాడు. కానీ దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యం. మన పాపమును ఒప్పుకుని దేవుని రక్తం ద్వారా కడగబడి సమీపస్తులుగా మనం రాగలిగితే దేవునితో మనం సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండగలం. అలా కలిగి ఉన్నవాడు శాంతితో, సంతోషంతో బ్రతుకుతాడు. ఈరోజు నీకు ఆనందం లేదు కదా, సంతోషం లేదా, ఏ పని చేస్తున్నా ఏదో రకమైన అసహ్యం, ఆవగింపు నీ జీవితంలో ఉంటే, ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. టర్న్ టువర్డ్స్ జీసస్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ బీ విత్ మీ, నాతో ఉండండి ప్రభువా, నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను అని దేవునికి నేను సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఏది నేను భయపెట్టేది లేదు. ఎందుకోసం అంటే ఆయన నీతో ఉన్నారు కనుక, నీకు తోడుగా ఉన్నారు కనుక నీ జీవం ఆయనలో దాచబడి ఉంది. ప్రతి పరిస్థితిని నేను తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు.